హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 గేమ్‌తో మీ ముందుకొచ్చా. లాస్ట్ ఎపిసోడ్‌లో గైస్ మనం అంటే హార్వెస్టర్‌కి హెడర్ లీజ్‌కి తీసుకున్నాము. దాన్ని కొద్దిగా హార్వెస్ట్ చేసాం. ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు చూపించిన బాను, ఇక్కడున్న ఈ బాన్‌ని అలానే ఒక ఇల్లు ఉంది మనకి. ఇవి అవసరం లేదు మనకి. ఎందుకంటే మనం వెహికల్స్ ఇందులో పెట్టలేము, ఏం చేయలేం. వీటిని సెల్ చేసేద్దాం గైస్. ఎందుకంటే మనకు కొద్దిగా మనీ తక్కువ ఉంది కాబట్టి అవి సెల్ చేసి ఇంకొద్దిగా మనీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసమే. ఫస్ట్ కన్‌స్ట్రక్షన్‌లోకెళ్దాం. దీన్ని సెల్ చేద్దాం. దీని వాల్యూ ఎంతుంది? గైస్ ఇది 0 అంట. ఉన్నానులేండి. 0నే గదా! అంటే నాకు ఒక్క రూపాయి రాదు. వేస్ట్ తీసేసి వేస్ట్. ఇది తీసేసేస్తే మనకు చాలానే మనీ వస్తుంది గైస్. ఫస్ట్ అయితే ఇది తీసేద్దాం. యెస్. ఆ! ఇంత పెద్ద గొయ్యేందేం గైస్. ఓకే. కొద్దిగా ఫిలప్ చేద్దామా దీన్ని? A few minutes later. చెప్పండి అడుగుతాం. కొద్దిగా ఫిలప్ చేస్తా గైస్. ఒకసారి ఎళ్లి చూద్దాం. కా బానే ఫిలప్ అయింది. ఇప్పటిదాకా ఒకటి సెల్ చేసాం గదా! ఇప్పుడు ఇంకోటి సెల్ చేసేద్దాం గైస్. కన్‌స్ట్రక్షన్స్. ఆ తర్వాత ఫిలప్ చేసుకుందాం గైస్. ఫస్ట్ అయితే ఇది మనకు ఇంకోటుంది కాబట్టి దాన్ని సెల్ చేసేద్దాం. దీన్ని కూడా సెల్ చేస్తా. దీనికి కూడా ఒక గొయ్యి ఫామ్ అయినట్టుంది. ఇది తర్వాత మనం క్లియర్ చేసుకుందాం గైస్. చెప్పడం మర్చిపోయాను గైస్. మెయిన్ టాస్క్ వచ్చేసి మనకి ఆ 2 ఫీల్డ్స్ ఉన్నాయి మన పాత 2 ఫీల్డ్స్ ఉన్నాయి గదా! ఆ రెండిటిని కలిపి ఒకటి అంటే ఈ 2 ఫీల్డ్స్‌ని అదే స్టార్టింగ్‌లో ఉన్న ఈ 2 ఫీల్డ్స్‌ని ఒకటేలాగా చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం ఫస్ట్ ఒకటి మనం ట్రాక్టర్ లీజ్‌కి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ప్లౌ తీసుకుందాం గైస్. ప్లౌ తీసుకుందామా? లేకపోతే ట్రాక్టర్ ఫస్ట్ అయితే ఒక ప్లౌ తీసుకుందాం. దాని కాస్ట్ బట్టి మనము కల్టివేటర్ ట్రాక్టర్ తీసుకుందాం ఒకటి. ప్లవ్ ఎట్లైనా లీజ్‌కే తీసుకుంటా గైస్. ఎందుకంటే మనీ నా దగ్గర ఉన్నాయి. సరిపోవు. దానికోసం మరీ పెద్దగా అవసరం లేదు. బ్లూ కలర్ తీసుకున్నా గైస్. ఈ బ్లూ కలర్‌దే ఫిక్స్. దీనికి లీజ్‌కే తీసుకున్నా గైస్. ఎందుకంటే మనీ వేస్ట్ చేయడం ఎందుకు? ఒకటే ఫీల్డ్ గదా! ఫ్యూచర్‌లో గైస్ ఇది వర్కౌట్ అయిందంటే నాకొక ఐడియా ఉంది. ఏందంటే మ్యాప్ మొత్తం ఒకటే వరల్డ్‌లాగా అంటే ఒకటే ఫీల్డ్‌లాగా చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు హార్వెస్ట్ చేస్తే ఎంతొస్తదో చూడొచ్చు మనం. ఇప్పుడు ట్రాక్టర్ తీసుకున్నాం గైస్. మీడియం తీసుకుందామా అని చూస్తున్నా గానీ, లార్జ్‌లోనే ఈ జాండీ 7R తీసుకున్నాం గైస్. 7R సిరీస్‌లో తీసుకుందాం. అంటే లీజ్ తీసుకున్నాం గైస్ ఇది. లీజ్ తీసుకొని ఫస్ట్ అయితే మన షోకెళ్ళాలి. అదేది ఇదే గైస్. దీన్ని బ్యాక్ సైడ్ అటాక్ చేసుకుందాం. ఇది కొద్దిగా అంటే నార్మల్ ట్రాక్టర్‌లా ఉంటది గదా! దీని కంట్రోలింగ్ కొద్దిగా డిఫరెంట్. అంటే కొద్దిగా ఇప్పుడు అది అలవాటయింది. ఇప్పుడు ఇది తప్పుతుందన్నట్టు. అది అలవాటైతే ఇది తప్పుతది. ఇది అలవాటైతే అది తప్పుతది. నాకెందుకో ఏమో. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్‌లో గైస్ ఇలాంటిది ఇంకోటి మొత్తం పర్మనెంట్‌గా ఒక ట్రాక్టర్ తీసుకుందాం అనుకుంటున్నాను. జాండీర్ 7 అంటే ఇట్లా నార్మల్ వీల్స్‌లా ఉండేది తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అది కంట్రోలింగ్ కొద్దిగా వియర్డ్‌గుంది. దానికోసమని ఇలాంటి ఒక ట్రాక్టర్ పర్మనెంట్‌గా తీసుకుందాం అనుకుంటున్నా. దాన్ని మాక్సిమం నేను ఆఫ్‌లైన్‌లో సేల్ చేసేసి తీసుకుంటా గైస్ ఇలాంటిది లేకపోతే. ఓహ్! ఇవి కాదురా బాబు. అంటే కొద్దిగా నేను క్రూజ్ కంట్రోల్ బాగా వాడుతా ఉంటా ఈ గేమ్‌లో. దానివల్ల ఒక్కోసారి నొక్కుతా ఉంటా. దానివల్ల నేను కిందకెళ్ళిపోతా ఉంటా. అంటే వెహికల్ నుంచి దిగిపోతా ఉంటాడు. ఫార్మ్ ల్యాండ్ దగ్గరికెళ్తున్నాం గైస్. మన ఫార్మ్ ల్యాండ్ దగ్గర కాబట్టి మనకి ఎలా అంటే తెలియట్లేదు. ఈ రోడ్ తర్వాతనే అనుకుంటా. ఆ! ఇదా? ఇది కూడా మనదే గైస్ ఫీల్డ్. లాస్ట్ టైమ్ సోయగం ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో హార్వెస్ట్ చేసాం కదా! దాన్ని కల్టివేట్ చేసేస్తా. 5 minutes later. గైస్ అంటే ప్లవింగ్ స్టార్ట్ చేశా ఇప్పుడే. ప్లవింగ్ మొత్తం స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. అంటే ఫీల్డ్ ఓన్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా అన్నట్టు కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తున్నా. ఒక సర్కిల్ ఏసిన తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తాయి గైస్. A few minutes later. ఒక సర్కిల్ కంప్లీట్ చేసేసా.
ఇప్పటి నుంచి మొత్తం సినిమాటిక్ షార్ట్సే పెడతా. అంటే సినిమాటిక్ కాదు, ఫాస్ట్ ఫార్వర్డ్ షార్ట్స్ పెడతా మొత్తం. ఎందుకంటే ఈ మనీ అంటే ఈ ఫీల్డ్ మొత్తం కంప్లీట్ చేయడానికి చాలా టైం పడతదన్నట్టు. దానికోసమని మీకు ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ ఫీల్డ్‌లో మనం ఫార్మింగ్ చేద్దాము. దాన్ని బట్టి మనం ఫ్యూచర్‌లో ప్లాన్ చేసుకుందాం గైస్. జై హింద్.